వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషాస్ డైలీ వైబ్స్. ఈ రోజు అయితే చికెన్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇదైతే మా హస్బెండ్ ప్రిపేర్ చేశారండి. ఆల్రెడీ వీడియో తీసి 20 డేస్ కంటే పైన అయిపోయింది. కార్తీక మాసంలో నాన్ వెజ్ అనేది తినం కాబట్టి నేనైతే పోస్ట్ చేయలేదండి. ఆల్రెడీ కార్తీక పూర్ణిమ అయిపోయింది. ఇప్పటి నుంచి అయితే మేము ఇంకా నాన్ వెజ్ అనేది స్టార్ట్ చేసేస్తాం కాబట్టి ఈ రోజు అయితే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అయితే వాష్ చేసేసుకున్నానండి. తర్వాత కొంచెం ఉప్పు ఇంకా పసుపు అల్లం తల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అయితే మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇది బున్నా చికెన్ చేస్తున్నారు మా హస్బెండ్ ఈరోజు. ప్యాన్లోనైతే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకున్నారండి. తర్వాత అది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకున్నారు. ఆనియన్స్ వన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతుంది. దీంట్లో అల్లం తల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం తల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు వన్స్ ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక చిన్న సైజు టమాటా కూడా యాడ్ చేసుకున్నారనమాట. ఇంకా వన్స్ టమాటా అంతా కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత వన్స్ టమాటా అంతా దగ్గర పడి ఫ్రై అయిపోతే దీంట్లో చికెన్ కూడా యాడ్ చేసుకున్నారనమాట. చికెన్ వన్స్ ఫ్రై చేసేసుకున్నారండి. దీంట్లోనే కొంచెం కారం, పసుపు, ఉప్పు ఇంకా ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నారు. సాల్ట్ అయితే మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకా చికెన్ అయితే వన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలాగైతే చికెన్ అయితే వన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోకండి. కొంచెమే వాటర్ అనేది యాడ్ చేసి చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది. మటన్ అనుకోండి మనకు కొంచెం లేట్ అవుతుంది, బట్ చికెన్ అయితే చాలా తొందరగానే ఉడికిపోతుంది. కొంచెం వాటర్ అనేది వేసుకొని ఒక 2 మినిట్స్ అలా అయితే మూత పెట్టేసుకున్నారండి. 2 to 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే చికెన్ అనేది మనకి బాయిల్ అయిపోతుంది అనమాట. చక్కగా ఉడికిపోతుంది చికెన్. ఇప్పుడు చూసారా మూత పెట్టేసుకున్నారు. ఇంకా మూత పెట్టేసుకున్న తర్వాత ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చికెన్ అయితే బాయిల్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలానే నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.